ఏమో చదువుతాను నువ్వు ఇవాళ కూడా అవసరమా ఊర్లోకి బండి వేసుకొని పోడు నేను మా వదిన గాజులే పోవద్దా అయ్యో గాలి లేరా రానే ఏమో దేశంగా దేశంలో ఉన్నట్టు మాట్లాడబడుతుంది సాయంత్రం ఆవచ్చు సాయంత్రం పోదామా సాయంత్రం పోదాం అనుకుంటా రోజంతా అట్లనే గడపడుతుంది మళ్ళీ అది సాయంత్రం పోదాం అంటున్నావా నీ మాటలు నేను అస్సలు నమ్మగాని బండి ఇంట్లో పెట్టు మనం బతికేదే దీని మీద ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఉంటుంది ఈ గిరాకీ ఉన్నప్పుడే సంపాదించుకోవాలి ఇడి వేసి సాయంత్రం పక్కా పోదాం నేను నిన్ను నమ్మగాని ఫస్ట్ బండి లోపల పెట్టు మంచి మంచి గాజులేరు మా వదినకి తీసుకోదాం మంచి ఏరి పక్కకి ఎడతా కానీ ఇలాగ వాడకట్టలు రమ్మన్నారు మంచి గిరాకీ అవుతుంది అటుపో ఇటు వస్తా నువ్వు తయారై ఉండు సాయంత్రం పోదాం మొన్న గట్లనే అన్నావు రెడీ ఉన్నా నిన్న గట్లనే అన్నావు రెడీ ఉన్నా ఇవాళ గిట్లా రాకపోవాలి కొడక మా వదినకేసి గాజు లేదు నీకేసి ఇంట్లో కూర్చోబెడతా ఏందే పుస్తకానికి అంత మాట అన్నావు కట్టుకునే మొగలికి గాజులు ఎత్తానా నిన్నే చూస్తానా మరి లేకపోతే అందరు మొగుళ్ళు నీ లెక్కున్నారా ఇంకా పక్కింటి పద్మక్కని చూడు ఎదురింటి ఎల్లక్కని చూడు వాళ్ళ మొగుళ్ళు వాళ్ళ వదిన దగ్గర తీసుకొచ్చి 3 రోజులు అవుతాను నేను మాత్రం నా మొగుడు ఎప్పుడు వస్తాడు నా వదిన గాజులు ఎప్పుడు పెట్టాలి మా వదిన నాకు ఏ చీర పెడతాయని ఇక్కడే పిట్టకెట్టినట్టు చూస్తాను నేను మా వదిన గాజులు వేసినట్టే మా వదిన నాకు పట్టు చీర పెట్టినట్టే నాకు తెలిసి నువ్వు నన్ను తీసుకోపోయే వరకు ఆ పట్టు చీర కూడా చీకు పడుతుంది చీకు పట్టరాకేం చూడతి మా తీసుకపోతా ఇంకెప్పుడు తీసుకోపోతావు పొద్దున కోడుకు ఎంగ పోగొడుతుంది మళ్ళీ రాత్రి తిరిగి పడుకునే వాళ్ళకి రాబడుతుంది నేను తిరగడానికి పోతున్నాను మన బిజినెస్ పని వాడుతుంది ఓ బిజినెస్ గవర్నమెంట్ జాబ్ ఉడికైనా ఒక సెలవు దొరుకుతాయి నీకైతే అది కూడా లేకపోయా రికార్డులో కూడా తిరగబడుతుంది తోవలల్లా ఇంకా బిజినెస్ అంటాను వరకు నేను పోతున్నా బాయ్ గాజు బండి వచ్చేసిందమ్మా.